హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నమే కమ్ముకున్న మేఘాలతో చీకటిగా మారింది. హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లిలోనూ ఎడతెరిపి లేని వాన పడుతోంది. గచ్చిబౌలి, కోకాపేట్, గండిపేట్ ఏరియాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప్పల్, రామంతాపూర్, నాగోల్లో కుండపోతగా వర్షం పడుతోంది. సిటీలోని పలు ప్రాంతాలను మేఘాలు కమ్మేశాయి. దిల్సుఖ్ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఓల్డ్ సిటీలోని చాంద్రాయన్గుట్ట, చార్మినార్ ఏరియాల్లో జోరు వానకు రోడ్లపై పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచింది. రైట్, రెయిన్ అప్డేట్స్ అందించడానికి సదా లైవ్ లో ఉన్నారు. సదా, ఏంటి రెయిన్ అప్డేట్స్? ఎక్కడెక్కడ వర్షం పడుతోంది? పొద్దున్న నుంచి ఈరోజు ఉదయం నుంచి భారీగా ఎండలు కొట్టింది, తర్వాత ఉక్కపోతగా ఉంది. కానీ మధ్యాహ్నం 3:30 అవగానే సడన్ గా సిటీలో వాతావరణం మారిపోయింది. ఒకేసారి భారీ వర్షం కురిసింది. ఎట్ ప్రజెంట్ మనం టోలీ చౌక్ చౌరస్తా వద్ద ఉన్నాము. ఇక్కడ లాస్ట్ 15 మినిట్స్ నుంచి వర్షం కొడుతుంది. ఈ లాస్ట్ 15 మినిట్స్కే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో మనం చూడొచ్చు. పైనుంచి భారీగా వరద నీరు వస్తున్నాయి. దీంతో రోడ్డుపై ఉన్నటువంటి పార్క్ చేసినటువంటి బైక్స్ అన్ని కూడా పూర్తిగా మునిగిపోయాయి. మనం విజువల్స్ లో చూస్తున్నాం కదా, బైక్స్ అన్ని కూడా నీళ్ళల్లో మునిగిపోయాయి. ఎందుకంటే పైన ఉన్నటువంటి ఏవైతే బస్తీలు ఉంటాయో బస్తీల నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఇదే రూట్ లో వెళ్లాల్సి ఉంటుంది. సో దీంతో ఇది లోతట్టు ప్రాంతం. యాక్చువల్ గా ఇది రోడ్డు, ఈ చౌరస్తా, ఇక్కడ నుంచి వెహికల్స్ మూవ్మెంట్ కూడా భారీగా ఉంటుంది. సో ఇక్కడే పూర్తిగా రోడ్డుపైకి వచ్చేసి రోడ్డు పైన పార్కింగ్ చేసినటువంటి బైక్స్ అన్ని కూడా పూర్తిగా మునిగిపోయాయి. ఆ బైక్స్ ని ప్రస్తుతం వాళ్ళు బయటికి తీసే సిచ్యువేషన్ కూడా లేదు. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ లాస్ట్ 15 మినిట్స్ గా పడుతున్న వర్షానికి ఇక్కడ పబ్లిక్ అంతా కూడా పూర్తిగా బైక్స్ ని ఆపేసుకొని ఈ ఫ్లైఓవర్ కింద ఉన్నారు. మనం ఈ టోలీ చౌక్ ఫ్లైఓవర్ కింద ఉన్నాము. ఈ టోలీ చౌక్ చౌరస్తా అంటారు. ఇక్కడనే పూర్తిగా అందరూ వెహికల్ మూవ్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వర్షం కొద్దిసేపటి నుంచి పడినా కానీ హెవీగా పడుతుంది. సో యాక్చువల్గా సిటీ అంతటా వర్షం కురుస్తుంది. కానీ ఈ ఏరియాలో ఎస్పెషల్లీ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అలాగే ఈ టోలీ చౌక్, ఇటు మేదీపట్నం, ఆసిఫ్ నగర్, ఈ ఏరియాలో అయితే హెవీగా పడుతుంది. సో మనం విజువల్ చూస్తున్నాం కదా, లోపల నుంచి మురుగంతా కూడా బయటికి వస్తున్న సిచ్యువేషన్స్ ఆ విజువల్స్ కనిపిస్తున్నాయి. తక్కువ టైంలోనే ఎక్కువ వర్షం పడడం. యాక్చువల్గా ఇది వర్షం పడబట్టి జస్ట్ ఖాళీ ఒక 15 మినిట్స్ అవుతుంది. ఈ 15 మినిట్స్లోనే ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడా ఎలా మారిపోయిందో మనం ఈ విజువల్స్ చూస్తే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి వెహికల్స్ బయటికి తీసే పరిస్థితి లేదు. అలాగే ఈ రోడ్డు మీద నుంచి ఒక్క వెహికల్ కూడా, ఒక్క బండి కూడా వేరే సైడ్ పోయే సిచ్యువేషన్ లేదు. రోడ్డుకు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఎవరు దాటే సిచ్యువేషన్ కూడా లేదు. సో ఇదంతా కూడా పూర్తిగా మునిగిపోయింది. సో మధ్యలో ఇక్కడ ఈ రోడ్డు పైనే చాలా వరకు మ్యాన్ హోల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసాము, ఈ ముందు మ్యాన్ హోల్ అది పూర్తిగా ఓపెన్ చేసి ఉంది. సో అటు సైడ్ ఎవరైనా వెళ్ళినా కూడా ఇబ్బంది. యాక్చువల్గా వర్షాకాలంలో వర్షం పడ్డప్పుడు ఇట్లాంటి మ్యాన్ హోల్స్ క్లోజ్ చేసి పెట్టాలి. కానీ ఇప్పుడు హెవీ వర్షం వచ్చిందని ఇక్కడ కొందరు ఆ మ్యాన్ హోల్ని ఓపెన్ చేశారు. అక్కడి నుంచి వాటర్ పోతే అని ఓపెన్ చేశారు. కానీ ఎవరైనా ఒకవేళ ఇక్కడికి వచ్చి ఈ రూట్లో వెళ్తేనైతే అందులో పడే అవకాశం ఉంది. అక్కడ వ్యక్తి అలా వెళ్తున్నాడు కదా, అతని పక్కనే ఉన్న మ్యాన్ హోల్ పూర్తిగా ఓపెన్ చేస్తుంది. అక్కడి నుంచి వాటర్ అంతా పోతున్నాయి. దాన్ని చూసుకున్నట్లేడు. అక్కడి నుంచే ఆయన వెళ్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో ఇట్లాంటివి సిటీలో చాలా ప్లేసెస్లో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది అనుకోని టైంలో వర్షం. యాక్చువల్గా లాస్ట్ 1 వీక్ నుంచి వర్షాలు లేవు, భారీగా ఎండలు కొడుతున్నాయి. లాస్ట్ 3-4 డేస్గా ఎండలు కొడుతున్నాయి. మళ్ళీ ఈ నెల 5th నుంచి, అంటే రేపటి నుంచి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. సో లాస్ట్ 1 వీక్ అంతా కూడా ఎట్లాంటి వర్షపాతం నమోదు కాలేదు. హైదరాబాద్లోనే కాకుండా సిటీలో ఎక్కడ కూడా వర్షపాతం నమోదు కాలేదు. కానీ ఈరోజు సడన్గా 3 o'clock నుంచి మళ్ళీ వర్షం ఉంటుందంటూ ఇటు ఐఎండీ అధికారులు చెప్పారు. సో సడన్గా ఒకేసారి 3:30 నుంచి వర్షం స్టార్ట్ అయిపోయింది. దీంతో నగరవాసులు అయితే ఇబ్బందులు పడ్డారు. సో యాక్చువల్గా లాస్ట్ 3-4 డేస్గా ఎట్లాంటి వర్షం లేకపోవడంతో పబ్లిక్ కూడా ఎట్లాంటి అవేర్నెస్ లేకుండా అవేర్గా రాలేదు. అంటే బయటికి వచ్చే వాళ్ళు ఛత్రీలు తీసుకొచ్చుకోవడమో, లేకపోతే బైక్ మీద వెళ్ళే వాళ్ళు రెయిన్ డ్రెస్ పట్టుకొచ్చుకోవడమో, రెయిన్ కోట్ పట్టుకొచ్చుకోవడమో, అట్లాంటివి ఏమీ లేకుండా డైరెక్ట్గా ఎట్లాగో ఎండ కొడుతుంది అని వచ్చేసారు. ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ టోలీ చౌక్ ఫ్లైఓవర్ కింద మొత్తం కూడా పూర్తిగా అందరూ వెహికల్స్ అన్ని ఇక్కడనే పెట్టేసుకొని ఆగిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఈ వాటర్లో పోయే సిచ్యువేషన్ లేదు. సో ఈ బైక్స్ అన్ని కూడా పూర్తిగా మునిగిపోయేలా ఉన్నాయి. సో ఈ రోడ్ నుంచి ట్రావెల్ చేసే సిచ్యువేషన్ అయితే లేదు. ఇక్కడ కొంతమంది పబ్లిక్ ఉన్నారు. బ్రదర్, ఎప్పటి నుంచి కొడుతుంది వర్షం? హాఫ్ అన్ అవర్ అయింది అన్న. హాఫ్ అన్ అవర్ అయింది. సో ఎట్లుంది రోడ్ల ఫుల్ వర్షం, నీళ్లు ఉన్నాయి కదా? మొత్తం నీళ్ళు చూడన్నా, మొత్తం బండి डूब गया पूरा। गाड़ी है इधर? ये गाड़ी देखो पार्किंग करा।
कहाँ से कहाँ जा रहा है? बारिश हो रहा था बोल के रुक गया। बारिश मेरी है वहाँ पर वो ब्लू कलर की जो एक्टिवा है मेरी है वो इतनी ज्यादा डूब गई। अब पैसे कौन दे रहे? गवर्नमेंट दे रही, नहीं दे रही ना। फिर देखो कितना डूब गई। कहाँ पार्किंग हर बार का हो गया हम लोग, कामा नहीं मिल रहे यहाँ पर। कितने की टाइम से हम यहाँ पर वेट कर रहे हैं अड्डे पे, कामा ही नहीं मिल रहे बारिश की वजह से। पानी इतना डूब जा रहा, देखो गाड़ी कैसा जा रही है वहाँ, देखो सामने। हर एक बार ऐसा होता, बारिश आया है तो इधर हर बार ऐसी हो रहा। वहाँ पर रुमाल में आधा पानी डूब जा रहा। खाना खाने जा रहे तो खाना ठीक से नहीं मिल रहा वहाँ पर पानी के टाइम पे। क्या करना है इसका? देखो ऑटो कैसा रुक जा रहे हैं सामने, बताओ जी, वो सामने बताओ। చూస్తున్నాం కదా ఇక్కడ వర్షం పడిన ప్రతిసారి ఇదే సిచ్యువేషన్ ఉంటుందని చెప్తున్నారు. సో ముందు ఇక్కడ బైక్ పార్కింగ్ చేసి ఇందులో షాప్ లోకి వెళ్ళాను, బయటికి వచ్చేద్దాం అన్న వరకే వర్షం ఎక్కువైపోయింది. ఆ బండిని తీసే పరిస్థితి లేదు, బండిలోకి పూర్తిగా వాటర్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయాయి. వర్షం పడిన ప్రతిసారి ఇక్కడ ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ఇదేమో లో లైన్ ఏరియా, అంటే లోతట్టు ప్రాంతం, అది కూడా రోడ్డు పైనేమో గల్లీలు బస్తీలు అవన్నీ ఎక్కువగా ఉన్నాయి. ఆ బస్తీల నుంచి రోడ్ ఆ వాటర్ అంతా కూడా ఇక్కడికే వస్తుంది. సో డ్రైన్ వాటర్ కనెక్షన్ లైన్ అనేది ఇక్కడ లేకపోవడంతో రోడ్డు పైనకి వాటర్ వస్తున్నాయి. దీంతో పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. సో కేవలం ఈ రోడ్డు పైకి నీళ్లు రావడమే కాకుండా అక్కడున్న అదంతా కూడా పూర్తిగా ఓవర్ఫ్లో అవుతుంది. సో ఆ ఓవర్ఫ్లో అయ్యి లోపల నుంచి డ్రైనేజ్ అంతా కూడా బయటికి వస్తుంది. సో దాంతో కూడా ఇక్కడ పబ్లిక్ ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నాం కదా, ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ముందు ఇక్కడ హోటల్స్ లాంటివి ఉంటాయి, అవన్నీ కూడా పూర్తిగా ఆ హోటల్స్ లోకి వాటర్ వెళ్ళిపోయాయి. సో ఆ హోటల్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు బయటికి వచ్చే ముందు చూస్తున్నటువంటి ఈ నాన్ హోల్ ఓపెన్ చేస్తుంది. సో ఈ నాన్ హోల్ వైపు ఎవరైనా వెళ్ళినా చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. మనం చూస్తున్నాం కదా, అందులో నుంచి వాటర్ బాల్టీల్స్ పోతున్నాయి, వాటర్ పోతున్నాయి. ఇది యాక్చువల్గా రోడ్డు ఇక్కడ పైన వాటర్ ఉన్నాయి కాబట్టి ఎలాగో వాటరే కదా అనుకొని ఎవరైనా ఈ రూట్లో వెళ్తే తప్పకుండా దాంట్లో పడిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటి మ్యాన్ హోల్స్ని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఇట్లాంటి హెవీ రెయిన్ పడ్డప్పుడు అందులో అట్లాంటి మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉంటే అక్కడి నుంచి నడుచుకుంటూ పోయిన వాళ్ళు వాటరే కదా నడుచుకుంటూ పోతే అందులో పడే అవకాశాలు ఉన్నాయి. సో మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా వరద పెద్ద ఎత్తున పోతుంది. సో ఈ రోడ్ నుంచి అవతల సైడ్ కూడా పూర్తిగా వరద పోతుంది. సో మనం ఇక్కడ చూస్తున్నాం, ఈ వెహికల్ పూర్తిగా మునిగిపోయింది. ఈ వెహికల్ దీంట్లో కూడా వాటర్ అంతా కూడా పోయినాయి, ఈ స్కూటీలోకి యాక్టివాలోకి. సో ఇది కూడా ప్రస్తుతం పనిచేసే సిచ్యువేషన్ అయితే ఉండదు. సో ఇక్కడ నుంచి ఈ రోడ్ నుంచి మళ్ళీ ఆ రోడ్ సైడ్ కూడా పూర్తిగా వాటర్ హెవీగా పోతున్నాయి. అలాగే ఇది యాక్చువల్గా మెహదీపట్నం నుంచి ఇటు గచ్చిబౌలి నుంచి మెహదీపట్నం సైడ్ వెళ్ళే ఇది రూటు. ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా అటు సైడ్ వెళ్ళాలంటే ఇదే రూట్లో వెళ్తారు. సో మెహదీపట్నం సైడ్ వెళ్ళాలన్నా లేకపోతే లక్డీ కపుల్ కోటి సైడ్ వెళ్ళాలన్నా ఎక్కువగా ఈ ఐటీ ఎంప్లాయీస్ ఇదే రూట్ను యూజ్ చేస్తారు. సో వాళ్ళందరి ఇప్పుడు ఈ రూట్లో రావాలంటే ఈ వాటర్ అంతా క్లియర్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇప్పటికే ఈ రోడ్డు మొత్తం క్లోజ్ అవ్వడం తోటి పైన అంతా కూడా ట్రాఫిక్ ఆగిపోయింది. సో ప్రస్తుతం మనం టోల్ చౌకీ దగ్గర ఉన్నాం కదా, అక్కడ రాయదుర్గం నుంచి ఇక్కడి వరకు పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా ఆగిపోయిన సిచ్యువేషన్. ఎందుకంటే ఇక్కడ రోడ్డు పైన పూర్తిగా వాటర్ రావడంతో ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది. సో యాక్చువల్గా ఈ ఫ్లైఓవర్ పై నుంచి వెళ్ళే వెహికల్స్ అయితే ప్రస్తుతానికి వెళ్తున్నాయి, కానీ కింది నుంచి అంటే ఈ టోల్ చౌకీ చౌరస్తా యూజ్ చేసుకొని ఎవరైతే కింది నుంచి వెళ్తారో వాళ్ళకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. సో ప్రస్తుతానికి ఒక హాఫ్ అన్ అవర్ పాటు కొట్టిన వర్షానికే సిటీలో సిచ్యువేషన్ ఇది. ఎస్పెషల్లీ ఈ టోలీ చౌకీ, షేక్పేట్ లాంటి ఏరియాల్లో సిచ్యువేషన్ ఇది. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంతమేర వర్షం తగ్గింది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇంకా ఎక్కువగా వర్షాలు వచ్చి ఈ ఏరియా అంతా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంది. ప్రస్తుతానికైతే కొద్దిమేర వర్షం తగ్గింది. సో ఇలాగే తగ్గితే వర్షం నీళ్ళు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ ఇంతకుముందు కొట్టిన వర్షంలాగా మరొక 10 to 15 minutes కొట్టిన ఈ ఏరియా అంతా కూడా పూర్తిగా మునిగిపోయి చాలా వరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. చంద్రిక.